బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గోవధ నిషేధం, జంతువధ నివారణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధీకృత స్థలాల్లో మాత్రమే అనుమతించిన జంతువుల వధ జరగాలని, గోవులను వధించరాదని స్పష్టం చేశారు. అధికారికంగా ధృవీకరించిన గొర్రెలు, మేకలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. తాత్కాలిక జంతువధశాలలకు నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలని సంబంధిత శాఖలకు సూచించారు. జంతువధశాలల్లో పారిశుద్ధ్య చర్యలు పక్కాగా చేపట్టాలని, జంతు రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వివిధ శాఖల బృందాలతో పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కూడా అప్రమత్తంగా ఉండి సమాచారం అందించాలని కోరారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, బక్రీద్ రోజున గోవధ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రోన్లతో నిఘా పెట్టి సున్నిత ప్రాంతాలను పర్యవేక్షిస్తామని చెప్పారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ, 3 సంవత్సరాలలోపు ఎద్దులను, గర్భం దాల్చిన జంతువులను, ఒంటెలను వధించరాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తదితర అధికారులు పాల్గొన్నారు.